Hi, this is Amar Raja Naresh, Faculty of Bioscience from Srikakulam. ఈ వీడియోలో మనం అతి కష్టమైన అంశమైన జన్యు సంకేతం అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ అంశం అనేది ఇంటర్మీడియట్ సెకండరీ బాటనీలో అణుజీవ శాస్త్రంలో అంశం ఉందండి. కొంచెం విద్యార్థులకు కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్ అండి. టోటల్గా టెక్స్ట్ బుక్ పక్కన పెట్టుకొని అబ్జర్వ్ చేయండి. దీనితో పాటు చిన్న అంశం, టోటల్గా ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కానీ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కానీ టోటల్ బయాలజీ వీడియోస్ మీకు కావాలనుకుంటే నరేష్ బయోసైన్స్ యాప్ ప్లేస్టోర్లో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని అతి తక్కువ ధరకే మీరు టోటల్ వీడియోస్ను పొందగలరు. క్లియర్ కదండి. టెక్స్ట్ బుక్ పక్కన పెట్టుకొని ఈ వీడియోని చూడండి ఒక్కసారి, లేకపోతే అర్థం కాదు. క్లియర్? చూద్దాం. జన్యు సంకేతం. ఇంతకీ జన్యు సంకేతం అనేది ఎందుకు అవసరం అనేది మనకు కావాలండి. ఇది తెలియాలంటే మనకి జన్యు సంకేతం ఎందుకు అవసరం అంటే, ప్రోటీన్ల సంశ్లేషణ కోసం జన్యు సంకేతం తప్పనిసరి అండి. కరెక్ట్గా చూడండి, ప్రోటీన్ల సంశ్లేషణ. ప్రతి పదం మీరు విని ఉంటారు, ప్రోటీన్ల సంశ్లేషణ. ప్రోటీన్ల సంశ్లేషణలో రెండు దశలు ఉంటాయండి, మీకు తెలుసు. ఒకటి అణులేఖనం, సెకండ్ వన్ అనువాదం. కాన్సెప్ట్ చూడండి ఒక్కసారి. అణులేఖనం, అనువాదం. అణులేఖనం అంటే డిఎన్ఏ నుండి జన్యు సమాచారం ఎంఆర్ఎన్ఏకు బదిలీ అవ్వడం, లేదా డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ ఏర్పడడం. అనువాదం ఏమవుతుందంటే ఈ ఎంఆర్ఎన్ఏ ఆధారముగా ప్రోటీన్లు తయారవుతాయండి. ప్రోటీన్ల తయారీ అంటే ప్రోటీన్ల తయారీకి ఎంఆర్ఎన్ఏ మూసఫలకంగా పనిచేస్తుంది. దీనితో పాటు టీఆర్ఎన్ఏ, ఆర్ఎన్ఏ కూడా తోడ్పడతాయి. అయితే ఇక్కడ ప్రోటీన్ల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు ఎమైనో ఆమ్లాలండి. కరెక్ట్ అబ్జర్వ్ చేయండి. ప్రోటీన్లు దేనితో నిర్మితే ఎమైనో ఆమ్లాలు. మరి మామూలుగా ప్రకృతిలో ఒక 20 రకాల ఎమైనో ఆమ్లాలు ఉన్నాయి. 20 రకాల ఎమైనో ఆమ్లాలు చూడండి ఒక్కసారి. ప్రోటీన్ల తయారీకి ఎమైనో ఆమ్లాలు అవసరం అన్నాం. యాక్చువల్గా అణులేఖనంలో కానీ అంతకుముందు మీరు చూసుంటారు, ప్రతికృతి డిఎన్ఏ దిగ్నీకృతి చెందుతుందండి. ఈ ప్రతికృతిలో జన్యు సమాచారం అనేది న్యూక్లియోటైడ్లు యొక్క సంపూరకత వల్ల జరిగింది. న్యూక్లియోటైడ్లు సంపూరకత అంటే చూడండి ఒకసారి. అడినిన్కి సంపూరకముగా థైమిన్ ఉంటుంది, ఆర్ఎన్ఏలో అయితే యురాసిల్ ఉంటుంది. గ్వానిన్కి సంపూరకముగా సైటోసిన్ ఉంటుందండి. ఇది సంపూరకతను బట్టి రెండు జరిగాయి. ఇక్కడ న్యూక్లియోటైడ్ పుంజం నుంచి జన్యు సమాచారం ఎమైనో ఆమ్లాలకి బదిలీ అవ్వాలి. అంటే ఇక్కడ కరెక్ట్గా చూడండి, ఎమైనో ఆమ్లాలకి న్యూక్లియోటైడ్లు దీని నుంచి జన్యు సమాచారం ఎమైనో ఆమ్లాలకి బదిలీ అవ్వాలి. మరి బదిలీ అవ్వాలంటే ఇక్కడ ఎమైనో ఆమ్లాలలో సంపూరకత ఉండదు. అలా ఎమైనో ఆమ్లాల సంపూరకత గురించి కాన్సెప్ట్ చూడండి. ప్రతి ఎమైనో ఆమ్లము కూడా ఈ న్యూక్లియోటైడ్ల వల్ల సంకేతాన్ని పొందుతుందండి. దాని అర్థం ఏంటంటే, ఈ జన్యు సంకేతం వల్లే ఎమైనో ఆమ్లాలను మనం గుర్తించొచ్చని ఇండైరెక్ట్గా చెప్తున్నాం. క్లియర్ కదండి. ప్రోటీన్ల సంశ్లేషణ జరగాలంటే జన్యు సంకేతం అవసరం. ఇప్పుడు క్లారిటీగా ఉంటుంది చూడండి. జన్యు సంకేతం దేనికోసం అంటే ఎమైనో ఆమ్లాలను గుర్తించడానికి. అయితే ఈ విధముగా జార్జ్ గామోవ్ అనే ఒక శాస్త్రవేత్త, కరెక్ట్గా చూడండి, నేను చెప్పే పాయింట్ ఏమనండి. జార్జ్ గామోవ్ అనే ఒక శాస్త్రవేత్త ఏం చేశాడంటే త్రిక సంకేతాన్ని ప్రవేశపెట్టాడండి. త్రిక సంకేతం. న్యూక్లియోటైడ్లు ఉన్నాయి, అవి నత్రజని క్షారాలండి. కాన్సెప్ట్ ఏనండి మీకు ఇంకా చిన్న అర్థం కావడానికండి. న్యూక్లియోటైడ్ అంటే ఇక్కడ చూద్దాం ఒకసారి, మొత్తం అర్థం అవ్వాలి కదా. న్యూక్లియోటైడ్ కాన్సెప్ట్ చూడండి. న్యూక్లియోటైడ్లు రెండు రకాలండి. ఒకటి న్యూక్లియోటైడ్లలో రెండు రకాల నత్రజని క్షారాలు ఉంటాయండి. కాన్సెప్ట్ చూడండి.
న్యూక్లియోటైడ్లో డైరెక్ట్ చెప్తే అర్థం కాదు. న్యూక్లియోటైడ్లో నత్తజని క్షారాలు ఉంటాయి, అదేవిధంగా పాస్పేట్ ఉంటుందండి, అదేవిధంగా చక్కెర ఉంటుంది. యాక్చువల్గా పెంటోజ్ చక్కెర. డిఎన్ఏలో అయితే డిఆక్సిరైబోస్ చక్కెర, ఆర్ఎన్ఏలో అయితే రైబోస్ చక్కెర. ఈ మూడు కలిస్తే న్యూక్లియోటైడ్. ఈ న్యూక్లియోటైడ్లో నత్తజని క్షారాలు 2 రకాలు, ప్యూరిన్లు అదేవిధంగా పిరమిడిన్లు. ఈ ప్యూరిన్లు 2 రకాలండి. ఒకటి అడినిన్, కాన్సెప్ట్ కరెక్ట్గా చూడండి. ప్యూరిన్లో 2 రకాలు, అడినిన్, సెకండ్ వన్ గ్వానిన్. అడినిన్ ఏ లెటర్తో సూచిస్తారు? గ్వానిన్ జీ, క్యాపిటల్ జీ. పిరమిడిన్ యాక్చువల్గా 3 రకాలు చెప్పుకోవచ్చు. ఎక్కడ ఏంటో చూద్దాం తర్వాత. థైమిన్, యురాసిల్, సైటోసిన్. సైటోసిన్కి సి అక్షరం, యురాసిల్కి యు అక్షరం, థైమిన్కి టి అక్షరం. ఇక్కడ మనం మాట్లాడుతున్నది ప్రోటీన్ల సంశ్లేషణ కాబట్టి ఆల్రెడీ డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ సంశ్లేషణ చేయబడింది కాబట్టి ఇక్కడ మనము డిఎన్ఏ కోసం మాట్లాడడం ఓన్లీ ఆర్ఎన్ఏ. ఆర్ఎన్ఏలో థైమిన్కి బదులు యురాసిల్ ఉంటుందండి. అంటే అర్థం ఏంటి? ఆర్ఎన్ఏలో ఏకి సంపూరకముగా యురాసిల్, జీకి సంపూరకముగా సైటోసిన్ ఉంటుంది. క్లియర్ కదండి? టోటల్గా ఇక్కడ నత్తజని క్షారాలు ఎన్ని అయినాయి? 4 అయినాయి ఆర్ఎన్ఏలో. ఒకటి అడినిన్, గ్వానిన్, యురాసిల్, సైటోసిన్. ఈ 4 నత్రజని క్షారాలు ఉన్నాయండి. కాన్సెప్ట్ చూడాలి. ఇక్కడ 4 నత్రజని క్షారాలు 20 అమైనో ఆమ్లాలకు సంకేతాలుగా ఉండాలి అని త్రిక సంకేతాన్ని ప్రవేశపెట్టింది జార్జ్ గామో. అయితే ఇంకో మాట అండు, త్రిక సంకేతం అన్నాడు చూడండి, ట్రిప్లెట్ కోడం. ఇక్కడ ఏమన్నాడంటే 3 నత్రజని క్షారాలను కలిపి 3 నత్రజని క్షారాలు కలిస్తే అది త్రికం అండి. కాన్సెప్ట్ చూడండి. ఈ 3 నత్రజని క్షారాలు ఒక అమైనో ఆమ్లానికి సంకేతంగా ఉండాలి. అంటే ఇక్కడ యాక్చువల్గా డిఎన్ఏ ఆర్ఎన్ఏలో నత్రజని క్షారాలు ఉన్నాయి, అమైనో ఆమ్లాలు లేవు కాబట్టి 3 నత్రజని క్షారాలు కలిపి ఒక అమైనో ఆమ్లాలకి సంకేతాలుగా ఉండాలని త్రిక సంకేతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త జార్జ్ గామో. క్లియర్ కదండి? మరి మొత్తం నత్రజని క్షారాలు అండి 4. ఇక్కడ చూడండి, సింపుల్గా 4 క్యూబ్ అని రాయాలి. 4 4 16, 16 64 కోడాలు వస్తాయి. ఇప్పుడు ఈ 4 నత్రజని క్షారాల నుండి 64 కోడాలు వస్తాయి. చూద్దాం ఏంటో. అందులో కరెక్ట్ చెప్పాలంటే 61 కోడాల్లో మాత్రమే అమైనో ఆమ్లాలకు సంకేతాలు. 3 అనేవి ఎటువంటి అమైనో ఆమ్లానికి సంకేతాలు కావు. వాటినే అంత్య కోడాన్లు అంటారండి. దీనికోసం కూడా డిస్కస్ చేద్దాం మనం. స్టాప్ కోడాన్స్ అంటారు, అంత్య కోడాన్లు. ఇవన్నీ పదాలు అర్థమవుతాయి, వినాలి కరెక్ట్గా. అంత్య కోడాన్లు కూడా మనం మాట్లాడుతామండి. తర్వాత ఇది వస్తుంది, మనం పట్టికలో చూద్దాం. ఇది జార్జ్ గామో ప్రతిపాదన. సెకండ్ మనకి తెలిసిన సైంటిస్ట్ అండి హరగోవింద కరోనా. హరగోవింద కరోనా అనే శాస్త్రవేత్త ఏం చేస్తాడంటే ఒక రసాయన పద్ధతిని కనుక్కుంటాడండి. కాన్సెప్ట్ చూడాలండి. రసాయన పద్ధతిని కనుగొన్నాడు. ఈ రసాయన పద్ధతి వలన నిర్దిష్ట సంయోజనాలు గల ఆర్ఎన్ఏను కనుక్కుంటాడండి. నిర్దిష్ట సంయోజనాలు గల ఆర్ఎన్ఏ. సింపుల్గా చెప్పాలంటే ఎటువంటి మూసఫలకం ఉపయోగించకుండా ఆర్ఎన్ఏ తయారు చేయడం అర్థం. తర్వాత మాట్లాడటం కోసం ఆర్ఎన్ఏలు ఇవి మామూలుగా వీటికి అంటే నిర్దిష్ట సంయోజనాలు గల ఆర్ఎన్ఏ తయారీ కృషి చేసినాడు హరగోవింద కరోనా రసాయన పద్ధతి వలన. అవి ఏంటంటే హోమో పాలిమర్లు, యు అండి హోమో పాలిమర్. నెక్స్ట్ కోపాలిమర్లు, కోపాలిమర్లు అండి నార్మల్గా రాయొచ్చు
యుయుసి లేదా యుయుజి మీ ఇష్టం, సిసిజి లేదా ఏదో ఒకటి కోపాలిమర్స్ను కనుక్కోవడం జరిగింది. ఎవరు? హరగోవింద ఖోరానా. ఇలా నిర్దిష్ట సంయోజనాలుగా ఆర్ఎన్ఏ తయారవ్వాలంటే ఒక ఎంజైమ్ అవసరం అండి. యాక్చువల్గా టెక్స్ట్ బుక్ల తర్వాత ఇచ్చాడు, ఇక్కడే చెప్తాను ఇవి. ఒకోవా ఎంజైమ్. ఆ ఒకోవా ఎంజైమ్ పేరు ఏంటంటే పాలీన్యూక్లియోటైడ్ పాస్పారిలేజ్. కరెక్టా చూడండి, పాలీన్యూక్లియోటైడ్ పాస్పారిలేజ్ ఒకోవా ఎంజైమ్ అంటాం. దీన్ని సెవరో ఒకోవా పేరు మీదుగా కనుక్కోవడం జరిగింది. సెవరో ఒకోవా. ఇది జన్యు సంకేత విశ్లేషణ సంశ్లేషణ కూడా తోడ్పడుతుంది. చివరగా జన్యు సంకేతం అనేది కరెక్ట్గా కనుగొని ఒక పట్టిక రూపంలో పొందుపరచడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక హైలైట్ శాస్త్రవేత్త వస్తాడండి. అతనే జన్యు సంకేతానికి యాక్చువల్గా ఆద్యుడు. అతని పేరే మార్సెల్ నెరన్బర్గ్. చూడండి ఒకసారి రాస్తాను. మార్సెల్ నెరన్బర్గ్ అనే శాస్త్రవేత్త ఏం చేస్తాడంటే కణరహిత ప్రదేశంలో, అద్భుతమండి, యాక్చువల్గా కణరహిత ప్రదేశంలో ప్రోటీన్ల సంశ్లేషణ కృషి చేస్తాడు. అద్భుతం ఇది. అంతే కదా, కణద్రవ్యము ఏదైతే అవసరం లేదు, డిఎన్ఏ అవసరం లేకుండా కణరహిత ప్రదేశంలో ప్రోటీన్ల సంశ్లేషణ కృషి చేసి జన్యు సంకేతాన్ని పూర్తిగా కనుగొనే శాస్త్రవేత్త ఎవరంటే మార్సెల్ నెరన్బర్గ్. క్లియర్ కదండి. ఇది జన్యు సంకేతం యొక్క ఇంట్రడక్షన్ అండి. ఇక్కడ జార్జ్ గోమో త్రిక సంకేతం కనుగొని చూడండి. 4 నత్రజని క్షారాలు. సింపుల్గా చెప్పాలంటే యూసీఏజీ ఆర్డర్ పెట్టుకోండి. ఈ 4 ఒక్కొక్కటి 3 వేసు కదండి. ఈ మూడు లేదా ఈ మూడు ఇలా మొత్తం ఇక 4 క్యూబ్ వేసాను. 64 కోడాలు ఏర్పడతాయి. అందులో 61 కూడా 20 అమైనో ఆమ్లాలకు సంకేతాలుగా ఉంటాయి. అవేంటో ఇప్పుడు ఒకసారి పట్టిక రూపంలో ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. క్లియర్. ఇక్కడ నుంచి లెసన్ చాలా ఇంపార్టెంట్. చూడండి, జన్యు సంకేతం ఈ పట్టిక చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో 64 కోడాలు ఏ విధంగా వస్తాయి చూద్దాం. కరెక్ట్గా చూడండి, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. యు సి ఏ జి ఇది మొదటి స్థానం అండి. కాన్సెప్ట్ వినాలి కరెక్ట్గా. మొదటి స్థానం. ఇక్కడ చూడండి, యు సి ఏ జి ఇది 2వ స్థానం అండి. ఇది నెక్స్ట్ ఇక్కడ చూడండి, 3వ స్థానం యు సి ఏ జి యు సి ఏ జి యు సి ఏ జి యు సి ఏ జి ఇది 3వ స్థానం అండి. ఇది 3వ స్థానం. ఏ విధంగా 64 కోడాలు వస్తాయి చూద్దాం. కాన్సెప్ట్ చూడండి. ఫస్ట్ మొదటి స్థానం ఇది కదండి, యు. కరెక్ట్ చూడండి, యు. 2వ స్థానం కదా, యు. 3వ స్థానం ఇదండి, యు అండి. ఇదండి ఒకటండి. మళ్ళీ చూడండి, ఇది చూడండి ఒకసారి. మొదటి స్థానం, 2వ స్థానం, 3వ స్థానం అక్కడ కదా, సి. ఈ 2 అండి, యు యు ఏ యు యు జి. అర్థమైంది కదండి. చూడండి, మొదటి స్థానం ఇది, 2వ స్థానం ఇది, ఇలాగ వేసాం మొత్తం. 3వ స్థానం ఇదివండి, ఈ 3వ స్థానాలు ఎలా వేసాం చూడండి. ఇది 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 మొదటి స్థానం, మొదటిది. ఇది 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 2వదండి. ఇది ఒక ప్లాన్ చేయండి. ఫస్ట్ ఇది వేసండి, తర్వాత వరుస వేస్తారు, యూసీఏజ్ రాస్తే అయిపోద్ది. క్లియర్. ఎలా రాస్తారో తెలియాలి. నెక్స్ట్ ఇది చూడండి, మొదటి స్థానం ఇది కదండి, యు సి. అక్కడ 3వ స్థానం యు. లేకపోతే లేసేది పర్లేదండి, యూసి 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 మొత్తం యూసి ఏజీ ఇలా అయినా పర్లేదు. ఈ 2 చూడండి క్లియర్గా, యూఏ 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 డైరెక్ట్ వేసడమే, యూసి ఏజీ. సింపుల్ కావాలంతే. నెక్స్ట్ ఈ 2 అండి చూడండి, యూజీ 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 తర్వాత యూసి ఏజీ. సింపుల్.
ఎలా రాయడం అర్థమై ఉంటుంది మీకు ఆల్రెడీ. నెక్స్ట్ ఇది చూడండి సింపుల్గా ఈ రెండు కొచ్చు కదా, సియు 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 రాసండి, యూసిఏజి అది రాసిన అక్కడ. నెక్స్ట్ ఈ రెండు అండి, సిసి 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 యూసిఏజి ఈ రెండు, సిఏ 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 యూసిఏజి సింపుల్. అంటే ఇవి రాసేస్తాను డైరెక్ట్. ఎక్కడ చూడండి మళ్ళీ, సిజి 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 యూసిఏజి ఇవి ఎలా కంటిన్యూ చేస్తాను దానికి. ఇంకా క్లియర్ అయ్యాలంటే ఇది మొదటిది, ఇది మొదటిది, ఇది మొదటిది, సేమ్ చూడండి అలాగే రాశాను మొత్తం. క్లియర్ ఎలా రాస్తుంది అర్థం కావాలండి. చూడండి ఇక్కడ చూడండి మొదటి స్థానం ఇది కదండి ఏ, రెండవ స్థానం యు, ఇక్కడ చూడండి మూడవ స్థానం యు, అలాగనమాట. అలా కాకుండా డైరెక్ట్ రాసేమంతాను ఏయు 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 యూసిఏజి సింపుల్. ఇది చూడండి ఏసి 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 యూసిఏజి సింపుల్గా ఈ రెండు, ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ యూసిఏజి. చూడండి ఎంత బాగా జార్జ్ గామో చెప్పాడు. ఏజి 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 యూసిఏజి. ఎలా రాస్తాను కన్ఫ్యూజ్ అవ్వద్దండి. నెక్స్ట్ చూడండి జియు 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 నెక్స్ట్ ఇచ్చండి యూసిఏజి. నెక్స్ట్ ఈ రెండు అండి జీసి 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 యూసిఏజి క్లియర్. నెక్స్ట్ చూడండి ఒకసారి సింపుల్గా ఇది ఇది జి ఏ ఏ ఏ యూసిఏజి. సో అంత క్లియర్గా ఉందో. నెక్స్ట్ ఇది జి 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 యూసిఏజి సింపుల్. ఇవన్నీ మొత్తం 64 కోడాన్స్ వచ్చాయి. వీటి పేర్లు ఇప్పుడు ఇవి ఏ అమైనో ఆమ్లాలకి సంకేతాలుగా ఉంటాయో తెలియాలి. చూడండి ఫస్ట్ క్లియర్గా. ఫస్ట్ ఈ రెండు అండి పిహెచ్ఈ అంటాడు, ఫినైల్ అలెనిన్ ఫినైల్ అలెనిన్. వాటి పేర్లు కూడా రాద్దాం అండి పక్కన కట్ట చూడండి లాస్ట్ రాస్తాను. నెక్స్ట్ ఈ రెండు ఎల్యుయు లూసిన్ లూసిన్, ఇవన్నీ కూడా ఎల్యుయు లూసిన్ లూసిన్. ఓకే చాలా సింపుల్గా ఉంటుందండి. కట్ట చూడండి ఈ మూడు ఐఎల్ఈ లేదా ఐఎల్యు మీ ఇష్టం, ఐసోల్యూసిన్ అండి. ఐఎల్ఈ లేదా ఐఎల్యు ఐసోల్యూసిన్ ఐసోల్యూసిన్. నెక్స్ట్ చూడండి ఇక్కడ చూడండి మామూలుగా క్లియర్గా ఉంటుంది. ఈ 4 విఏఎల్ వ్యాలిన్. విఎల్ అంటే ఏంటండి వ్యాలిన్. చాలా సింపుల్గా అర్థమవుతుంది క్లియర్ చూడండి. ఇది చూడండి ఈ 4 ఎస్ఈఆర్ సెరీన్ అండి సెరీన్ సెరీన్. చాలా సింపుల్గా ఉంటుంది చూడండి సెరీన్. క్లియర్ కదండి. చాలా సింపుల్గా నార్మల్గా వీటి పేర్లు కూడా రాస్తారండి మీకు, నో ప్రాబ్లం. పేర్లు రాయడం అంటే మీరు సింపుల్గా అర్థం చేసుకోండి. ఇవి మీకు కాంపిటేటివ్లో అడగవచ్చు అడగకపోవచ్చు, కానీ ఒకవేళ ఇచ్చిస్తే ఏం చేస్తారు కాబట్టి వీటి కోసం మనకి తప్పకుండా తెలియాలండి. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. క్లియర్. సెరీన్ అండి ఎస్ఆర్ సెరీన్. నెక్స్ట్ చూడండి ఇవి ప్రోలిన్ ప్రోలిన్ అండి. ఇవి త్రియోనైన్ వీటి పేర్లు కూడా రాద్దాం, నో ప్రాబ్లం. ఇది ఎలనిన్ 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 చాలా ఇంపార్టెంట్ అండి అన్నీ ఉన్నా. ఓకేనండి. చూడండి ఫస్ట్ ఈ రెండు టిఆర్వై టైరోసిన్ అండి టైరోసిన్. ఈ రెండు స్టాప్ కోడాన్స్ అండి, అంతే కోడాన్స్
అంచె కోడాన్స్ ఈ రెండు ఇస్టిడిన్, హెచ్ఐఎస్ అంటాడండి, ఇస్టిడిన్. ఇది గ్లూటామిన్, జిఐఎన్ అంటాడు నార్మల్గా, గ్లూటామిన్. ఇది ఏఎస్ఎన్, అస్పర్టిన్ అండి, అస్పర్టిన్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇవి. ఈ రెండు ఎల్వైఎస్, లైసిన్. ఎల్వైఎస్ అంటే లైసిన్, చాలా ఇంపార్టెంట్. ఇవి చూడండి, ఈ రెండు ఏఎస్ఆర్, అస్పర్టిక్ యాసిడ్. ఇది అస్పర్టిన్, ఇది అస్పర్టిక్ యాసిడ్, చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చూడండి జిఎల్యు, గ్లూటామిక్ యాసిడ్, చాలా ఇంపార్టెంట్ పాయింట్లు అండి, గుర్తుపెట్టుకోండి. గ్లూటామిక్ యాసిడ్. ఈ రెండు సిస్టీన్ అండి, ఇది స్టాప్ కోడన్ అండి, మళ్ళీ స్టాప్ కోడన్. ఇది టిఆర్పి, ట్రిప్టోఫాన్ సంకేతం, అది చాలా ఇంపార్టెంట్, మీ ఇష్టం. ఇది చూడండి 4 ఏఆర్జి, అర్జినిన్ లేదా అర్జిడైన్. ఈ రెండు సెరిన్. ఈ రెండు మళ్ళీ అర్జినిన్. చూడంత ఈజీగా ఉన్నావు. ఈ 4 గ్లైసిన్. ఇవి మొత్తంగా 20 అమైనో ఆమ్లాలకి ఈ 61 సంకేతాలని స్టాప్ కోడన్స్. కూడా చూడండి, స్టాప్ కోడన్స్ ఏంటి? యుఏఏ, యుఏజి, యుజిఏ, ఇవి స్టాప్ కోడన్స్. రాద్దాం ఒకసారి నార్మల్ సింపుల్గా. 20 అమైనో ఆమ్లాలు వచ్చలేదు, ఒకసారి చూద్దామండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. ఒక్క నిమిషం చూడండి, ఎక్కడో మిస్టేక్ కాదు. 20 అమైనో ఆమ్లాల పేర్లు రావాలండి, ఒకసారి చూద్దాం. ఇక్కడ మర్చిపోండి, ఇదిగో ఇది మిథియోనిన్. ఒకసారి చూద్దాం. 1 2, ఇది కూడా సేమ్గా మరి రాకలే, అక్కడ 2 3 4 5 అండి. 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి లెక్క కట్టకూడదు. ఆర్జన్ ఉంది, ఇక్కడ శరీరం ఉంది 20. క్లియర్ కదండి? ఒక్కసారి వాటి పేర్లు నేను తెలుగులో రాస్తాను, చూడండి ఒకసారి అర్థం కావడానికి. ఇటే చూడండి ఒకసారి. ఫస్ట్ చూడండి, ఇక్కడ కనిపించకుండా చూడండి ఒకసారి దయచేసి. పిహెచ్ఈ, ఫెనైల్ అలెనిన్ అండి, నెక్స్ట్ ఎల్ఈయు, లూసిన్ అండి, ఐఎల్ఈ, ఐసోలూసిన్ అండి, ఎంఈటి, మిథియోనైన్ అండి, మిథియోనైన్, విఏఎల్, వాలిన్ లేదా వ్యాలిన్ అండి. అక్కడ చూడండి ఎస్ఈఆర్, సెరీన్ అండి, ప్రోలిన్. చూడండి అన్ని అమైనో ఆమ్లాలు. ఇక్కడ చూడండి థ్రియోనిన్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. థ్రియోనిన్, ఏఎల్ఏ, అలినిన్, టిఆర్వై. అక్కడ చూడండి చూడండి అక్కడ టిఆర్వై ఉంది, చూడండి ఇక్కడైతే ఉంది టిఆర్పి ఉంది, చూడండి ఒకసారి. చాలా ఇంపార్టెంట్ అండి అది. ఇక్కడ ఇందాక మరి ఏం చెప్పానో కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉన్నట్టు ఉంది, చూడండి ఒకసారి. ఇది ట్రిప్టోఫాన్ అండి, ఓకేనా. ఇది టైరోసిన్, టిఆర్వై. టైరోసిన్ అండి. హెచ్ఐఎస్, ఇస్టిడిన్. జిఐఎన్ ఉంది చూడండి అక్కడ, జిఐఎన్, గ్లూటామిన్ అండి, ఏఎస్ఎన్ ఉంది చూడండి,
అస్పర్టీన్. LYS ఉంది చూడండి అక్కడ, LYS లైసిన్. ఆ లైన్ చెప్తానండి నేను. ASR ఉంది చూడండి, అస్పర్టిక్ యాసిడ్. అస్పర్టిక్ యాసిడ్. నెక్స్ట్ GLU ఉంది చూడండి, GLU గ్లూటామిక్ యాసిడ్. GLU గ్లూటామిక్ యాసిడ్ అండి. అక్కడ చూడండి CIS ఉంది, సిస్టీన్. CIS సిస్టీన్ అండి. లాస్ట్ TRP ఉంది చూడండి అక్కడ రాస్తాను, TRP ట్రిప్టోఫాన్ అండి, ట్రిప్టోఫాన్. ARG అర్జినిన్ అండి, ARG అర్జినిన్. మరి సరే నాలో రాసిన అవసరం లేదు, లాస్ట్కి గ్లైసిన్ అండి, GLY గ్లైసిన్. GLY గ్లైసిన్. టోటల్ 20 అమైనో యాసిడ్ అండి. చూద్దాం ఒకసారి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఈ 20 అమైనో ఆమ్లాలకు 61 కోడాన్లు త్రిక సంకేతాలుగా ఉంటాయి. అంత్యకోడాన్ చూడండి ఒక్కసారి. అంత్యకోడాన్లు, అంత్యకోడాన్లు ఎవరంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. అంత్యకోడాన్లు ఏవి ఉన్నాయో. స్టాప్ కోడాన్స్ UAA, UAG, తర్వాత UGA, UAA, UAG, UGA. ఇవి అంత్యకోడాన్లు అండి. క్లియర్ కదండి? చాలా బాగా అబ్జర్వ్ చేస్తే క్లియర్గా మీకు అర్థమవుతుంది. టోటల్గా 64 కోడాన్స్ అండి ఇవి. చూడండి అక్కడ చిన్న క్లారిటీ. జన్యు సంకేతంలో ఒక కోడాన్ కలిగినవి యాక్చువల్గా 2 ఉంటాయండి. చూద్దాం ఇవేంటో. ఒకటి మిథియోనైన్, MET. అదే కదా ట్రిప్టోఫాన్ అండి. చూడండి ఇగో TRP ఇది. నెక్స్ట్ 2 కోడాన్స్ కలిగినవి, జన్యు సంకేతంలో 2 కోడాన్స్ కలిగినవి చూడండి. ఒకటి ఫియోఫైటిన్ కాదండి, ఫినైల్ అలెనిన్ ఒకటోది. రెండోది చూద్దాం. రెండోది ట్రిప్టోఫాన్, TRY ట్రిప్టోఫాన్. హిస్టిడిన్, గ్లూటామిన్, అస్పర్టీన్, అదేవిధంగా లైసిన్, అస్పర్టిక్ యాసిడ్ ASR, అదేవిధంగా గ్లూటామిక్ యాసిడ్ GLU. దాంతోపాటు సిస్టీన్ అండి. సిస్టీన్ కూడా 2 వేసే, సిస్టీన్. మొత్తముగా ఇవన్నీ ఉన్నాయండి. 2 వేసి కోడాలు కలిగినవి 9 ఉన్నాయండి. 9 ఉన్నాయి. కాన్సెప్ట్ చూడాలి. దానితో పాటు 3 కోడాన్స్ కలిగినది ఐసోల్యూసిన్, ILE ఒకటే ఉందండి. 3 కోడాన్లు ఒకటే ఉంది. నెక్స్ట్ 4 కోడాన్స్ కలిగినవండి. 4 కోడాన్స్ కలిగిన చూడండి ఒక్కసారి. 4. ఒకటి వ్యాలిన్ రాస్తాను, వ్యాలిన్. రెండవది ప్రోలిన్. మూడవది థ్రియోనైన్, అలెనిన్. ఇక్కడ చూడండి గ్లైసిన్. ఇది 4 కాదండి, 6 అండి అది, అందుకే అక్కడ రాయకూడదు. గ్లైసిన్ ఇవండి. అంటే టోటల్గా 4 కోడాలను కలిగి ఎన్ని ఉన్నాయండి? ఇక్కడ 5 ఉన్నాయి. 5 కోడాలను కలిగినవి ఏం లేవండి, 6 కోడాన్స్. 6 కోడాన్స్ కలిగింది. ఒకటి ల్యూసిన్, ఇదిగో సెరిన్. ఇది ఇక్కడ 2 ఉన్నాయి చూడండి, సెరిన్. అర్జినిన్ చూడండి, అర్జినిన్ ఎక్కడ ఉంది కాబట్టి అర్జినిన్. 3 ఉన్నాయండి. ఇప్పుడు చూడండి, ఒక్కలో 2 కాబట్టి 2 వేసి కారణం కాబట్టి
9 రెళ్ళ 18 కోడాన్స్ మొత్తం. 3 కోడాలు ఒకటే కాబట్టి ఒక మూల 3. 4 కోడలు 5 ఉన్నాయి కాబట్టి 5 4 20. 6 కోడాన్స్ 3 ఉన్నాయి కాబట్టి 3 6 18. చూడండి ఒకసారి. 38 3 41 41 2 43 43 18 ఎంత అవుతుందండి 61. టోటల్గా 61 కోడాన్లు 20 అమైనామ్లాలకు సంకేతాలు. మరి అంచె కోడాలు 3 ఉన్నాయి కదండి, ఇప్పుడే చెప్పాము. ఈ 3 టోటల్గా 64 కోడాలు అనేవి 4 నత్సజని అక్షరాల వల్ల జన్యు సంకేతంలో ఏర్పడ్డాయి. క్లియర్ కదండి? కొద్ది క్లారిటీ వచ్చి ఉంటుంది. క్లియర్? మరి ఇటువంటి జన్యు సంకేతానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాల గురించి ఇప్పుడు ఒక్కసారి మనం డిస్కస్ చేద్దామండి. జన్యు సంకేతం లక్షణాలు ఉన్నాయి, ఆ లక్షణాల గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. క్లియర్? ఓకే. జన్యు సంకేతం యొక్క లక్షణాలు చూద్దామండి. జన్యు సంకేతం యొక్క లక్షణాలు. 1, జన్యు సంకేతం కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. జన్యు సంకేతం నిస్సందేహమైనది మరియు విశిష్టమైనది. సెకండ్ లక్షణం డి జనరేట్ కోడ్. చూద్దాం ఎన్ని ఉన్నా అంటే ఏంటో. తరుడు కామాలేని సంకేతావళి. కామాలేని సంకేతావళి. నెక్స్ట్ జన్యు సంకేతం సార్వత్రికమైనది. సార్వత్రికమైనది. లాస్ట్ది ప్రారంభతికం. ఇదండి, ఇది టోటల్గా లక్షణాలు ఒక 5 ఇచ్చాడు. చూడండి ఒకసారి. జన్యు సంకేతం నిస్సందేహమైనది, విశిష్టమైనది అన్నాడు. అంటే ఏదైనా ఒక త్రికం ఒక అమైనో ఆమ్లానికి మాత్రమే త్రిక సంకేతంగా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా మాట్లాడదాం. యు అనేది ఫినైల్ అల్డినికి మాత్రమే సంకేతంగా ఉంటుంది, వేరే అమైనో ఆమ్లానికి సంకేతంగా ఉండదు. క్లియర్ కదండి? కాబట్టి నిస్సందేహం లేదు దానిలో. 1. సెకండ్ వన్ డి జనరేటివ్ కోడ్. చూడండి ఒక్కసారి. ఒక అమైనో ఆమ్లానికి అనేక త్రిక సంకేతాలు ఉండొచ్చు. అనేక త్రిక సంకేతాలు ఉండరు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిలైన్కి యుయుసి, ఈ 2 కూడా ఫిలైన్ అలెనికే సంకేతంగా పనిచేస్తాయి. మరి వ్యాలనికి 4 ఉన్నాయి చూసారు ఇందాకని. ప్రోలినికి 4 కోడాన్స్ ఉన్నాయి, స్త్రీనికి 4 కోడాన్స్ ఉన్నాయి, గ్లైసిన్కి 4 కోడాన్స్ ఉన్నాయి, త్రియోనికి 4 ఉన్నాయి. మరి అర్జినిన్కి స్త్రీనికి 6 కోడాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఒక అమైనో ఆమ్లానికి అనేక త్రిక సంకేతాలు ఉండొచ్చు. దాన్నే డి జనరేట్ కోడ్ అంటారు. ఒక త్రికం ఒక అమైనో ఆమ్లానికి మాత్రం సంకేతంగా పనిచేస్తుంది, కానీ ఒక అమైనో ఆమ్లానికి అనేక త్రిక సంకేతాలు ఉండొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మరి ఇటువంటి త్రిక సంకేతం కామాలు లేని సంకేతం వలె. త్రిక సంకేతం ఉండేటప్పుడులాగా ఇలా ఉందనుకోండి. నార్మల్గా ఇలా ఉంటే మధ్యలో కామాలు కానీ పుల్ స్టాపులు కానీ విరామ చిహ్నాలు ఉండవు. నెక్స్ట్ జన్యు సంకేతం సార్వత్రికమైనది. ఫర్ ఎగ్జాంపుల్ యు అనే ఈ త్రిక సంకేతం ఫినైల్ అల్లినికి మాత్రమే త్రిక సంకేతం. ఏ జీవులైనా, అది బ్యాక్టీరియాలు అవని మానవులు అవని, యు అనేది ఫినైల్ అల్లినికే సంకేతం. అందుకే సార్వత్రికమైనది. కానీ చిన్న మినహాయింపు ఉందండి. మైటోకాండ్రియన్ త్రికాలలోను, కొద్దిగా డెప్త్ పెట్టేది, మైటోకాండ్రియన్ త్రికాలలోను ప్రోటోజోవన్ త్రికాలలో కొద్ది మినహాయింపు ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ప్రారంభ త్రికం.
ప్రారంభ త్రికం ఎప్పుడు కూడా ఏయూజీ అండి. ఏయూజీ అంటే ఎవరండి? మిథియోనైన్. ప్రారంభ త్రికంగా పనిచేది ఏయూజీ. ఏయూజీ దేనికంటే మిథనోనైన్ అనే ఎమైల్ ఆమ్లాలకి త్రిక సంకేతంగా పనిచేస్తుంది కాబట్టి 2 ప్రక్రియలు నిర్వహిస్తుంది కాబట్టి ఇది ద్వంద్వ ప్రక్రియగా ఉంటుంది. ఏయూజీ అనే కోడాన్ ద్వంద్వ ప్రక్రియలు నిర్వహిస్తుంది. ప్రారంభ కోడాన్ దాంతో పాటు మిథియోనైన్కి సంకేతంగా పనిచేస్తుంది. ఇది జన్యు సంకేతం యొక్క లక్షణాలు అండి. క్లియర్ కదండి? క్లియర్. మనకి చివరగా ఇక్కడ దీనిలో ఉత్పరివర్తనాలు జన్యు సంకేతం కోసం ఇచ్చాడు చిన్నదేని, దానికోసం ఒక్కసారి మనం డిస్కస్ చేద్దామండి. ఉత్పరివర్తనాలు జన్యు సంకేతం కోసం డిస్కస్ చేద్దాం. ఉత్పరివర్తనాలు జన్యు సంకేతములో ఉత్పరివర్తనాల కోసం ఇంతకు ముందు మనం కూడా చదివామండి ఒక వీడియోలో. జన్యు శాస్త్రంలో కూడా చదివాం. దీనికోసం చూద్దాం. ఇక్కడ ఉత్పరివర్తనాల్లో మనకి టెక్స్ట్ బుక్లో 2 పదాలు ఇచ్చాడండి మనకి. బిందు ఉత్పరివర్తనాలు ఒకటోది, రెండవది ఫ్రేమ్ షిఫ్ట్ లేదా పరిహరణ ఉత్పరివర్తనాలు అన్నాడు. బిందు ఉత్పన్నాల్లో ఒక రకమే ఫ్రేమ్ షిఫ్ట్ పరిహరణ ఉత్పరివర్తనాలు అండి. ఏం లేదండి, బిందు ఉత్పరివర్తనాలు అంటే నార్మల్గా కాన్సెప్ట్ చూడండి, చాలా ఈజీగా అర్థం అవ్వాలి. ఇక్కడ మీకు చూడండి ఒకసారి. ఇవి 2 పాస్లు అనుకోండి. నార్మల్గా కాన్సెప్ట్ వినాలండి. అయితే పెద్ద కన్ఫ్యూజ్ అయ్యే ముద్దు నార్మల్గా. ఇది GAG, ఇది గ్లూటమేట్ అనే అమానాలకు సంకేతం అండి అనుకోండి. ఓకే, ఇక్కడ నార్మల్గా ఏదో ఉంది UUUUC UUG UUA ఏ ఉన్నాయి ఇలాగ అనుకోండి నార్మల్గా. ఇక్కడ ఏంటి GAC GAU ఇలా ఉన్నాయి నార్మల్గా అనుకోండి. బిందు ఉత్పరివర్తన అర్థం కరెక్ట్ అబ్జర్వ్ చేయండి. ఒక న్యూక్లియోటైడ్ జత అన్నాడు. న్యూక్లియోటైడ్ జత కదండి, బేస్ పేరు నత్రజని క్షారం. ఒక నత్రజని క్షారం అనేది మార్పిడి చెందినట్లయితే ఇది ఉందండి. ఇక్కడ ఇది GAG ఉంది చూడండి. ఈ ఏ స్థానంలో U వచ్చింది అనుకోండి, అంటే నత్రజని క్షారం మార్పిడి చెందింది. ఇక్కడ వచ్చినప్పుడు ఏమవుతుంది? GUG అవుతుంది. ఇది వాలిన్, అదే వ్యాలిన్ అండి. అంటే గ్లూటమేట్ అమైనామ్ల స్థానంలో ఒక నత్రజని క్షారం మారినప్పుడు అది వాలిన్ అనే అమైనామ్ల సంకేతం అయిపోయింది. అంటే గ్లూటమేట్ ఇప్పుడు సంకేతంగా పనిచేయదు. ఇవి బిందు ఉత్పరివర్తనాలండి ఒక రకం. రెండో రకం చూడండి. మామూలుగా ఇవి చూడండి 1 2 3 4 కోడాలు, 4 అమైనామ్లాలు. ఏదో అమైనామ్ల సంకేతం 4 కాదు, అమైనామ్ల సంకేతం 4 కోడాలు. ఏదైనా ఒక నత్రజని క్షారం యాడైనా అవ్వచ్చు. ఒకవేళ ఏ యాడ్ అయింది అనుకోండి ఇక్కడ నార్మల్గా, లేదా ఒక నత్రజని క్షారం డిలీట్ అయిపోవచ్చు. ఒకటి యాడ్ అయినా ఒకటి తీసేసినా అటువంటి ఉత్పరివర్తనాలనే ఫ్రేమ్ షిఫ్ట్ లేదా పరిహరణ ఉత్పరివర్తనాలు అంటారు నార్మల్గా. క్లియర్ కదండి? ఒకటి యాడ్ అయినా అవ్వచ్చు, ఒకటి తీసివచ్చు. లేదా ఒక న్యూక్లియోటైడ్ జత లేదా ఒక నత్రజని క్షారం మార్పు చెందడం వల్ల ఏర్పడేవి బిందు ఉత్పరివర్తనాలు. ఇక్కడ మనకు చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాడండి. మానవుడిలో సికెల్ సెల్ ఎనీమియా వ్యాధి బిందు ఉత్పరివర్తనాల వల్ల కలుగుతుంది. కొడవలాకారపు రక్తహీనత. యాక్చువల్గా హీమోగ్లోబిన్లో గ్లోబిన్ అనే ప్రోటీన్ తయారైనంత పాలిపెప్టైడ్ గొలుసు ఉండాలి. గ్లోబిన్ అనే పాలిపెప్టైడ్ గొలుసుల్లో అమైనామ్లం ఇక్కడ GAG అనే త్రికము గ్లూటమేట్ అమైనామ్లానికి సంకేతంగా పనిచేసి గ్లోబిన్ ప్రోటీన్ ఏర్పడుతుంది యాక్చువల్ హిమోగ్లోబిన్లో. అలా కాకుండా ఈ అడినైన్ అనే నత్రజని క్షారం బదులు యురాసిల్ చేరిందనుకో, మార్పిడి చెందిందనుకో, ఇప్పుడు వాలిన్గా మారి సికిల్ సెల్ ఎనీమియాకి కారణమవుతుంది. ఇవే ఉత్పరివర్తనాలు అంటారు. క్లియర్ కదండి? సింపుల్గా నత్రజని క్షారం కానీ న్యూక్లియోటైడ్ జత కానీ మార్పిడి చెందిన ఆ మార్పిడి అనేవి ప్యూరిన్ స్థానంలో ప్యూరిన్ అవ్వచ్చు, పిరమిడ్ స్థానంలో పిరమిడ్ అవ్వచ్చు, ప్యూరిన్ స్థానంలో పిరమిడ్ అవ్వచ్చు, పిరమిడ్లో ప్యూరిన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అది బిందు ఉత్పరివర్తనాలు. ఇక్కడ అది కాకుండా ఒక నత్రజని క్షారం యాడ్ అయింది అనుకోండి, చూడండి యాడ్ అయినప్పుడు ఇవి 3 అప్పుడు ఇవి 3 అవుతాయి, అప్పుడు ఇవి 3 మిగిలిపోతుంది. చూడండి
కాబట్టి మ్యూటేషన్ జరుగుతాయి. ఒకటి తీసేసినే త్రిక సంకేతం మారిపోద్ది మళ్ళీ. అంటే 3 3 3 రావు. దీన్ని మనకు అర్థం కావడానికి సింపుల్గా మీకు అర్థం కావడానికి టెక్స్ట్ బుక్లో వెరైటీ ఇచ్చారు చూడండి. రామ్ హ్యాజ్ రెడ్ క్యాప్ అన్నాడు. చూడండి ఎంత అద్భుతమో. అంటే ఇక్కడ రెడ్ క్యాప్ చూడండి, ఇగో కోడాన్స్ ఇవి. దీనిలోకి మధ్యలో ఎక్కడ నమ్మవచ్చు, ఒక టెక్స్ట్ బుక్ ఇచ్చినట్టే కాదు, మధ్యలో ఇక్కడ బి యాడ్ చేశాను అనుకోండి. నేను బి యాడ్ చేశాను, అప్పుడు ఏమవుతుంది చూడండి. రామ్ హ్యాజ్ చూడండి వెరైటీగా ఉంది. అప్పుడు దీన్ని కోడాన్ చేస్తే ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 పి మిగిలిపోయింది. అదే ఉత్తరవర్తనం. ఇంకోటి చూడండి, ఇంకోటి యాడ్ చేస్తాను నేను, ఇంకోటి యాడ్ చేస్తాను చూడండి. ఇంకొక అక్షరం రామ్ హ్యాజ్ BIRED CAP. ఇప్పుడు చూడండి, ఇది ఒక కోడాన్, ఇది ఒక కోడాన్, ఇది ఒక కోడాన్, ఇది ఒక కోడాన్, అది మిగిలిపోయింది. అలా కాకుండా ఇప్పుడు చూడండి 3వ అక్షరం యాడ్ చేస్తాను. రామ్ హ్యాజ్ బిగ్ రెడ్ క్యాప్. ఇగో అంటే 3 నర్ధనిక స్వరాలు యాడ్ అయితే మాత్రం ఎటువంటి మార్పు ఉండదు. అంటే ఉత్తరవర్తనాలు జరగవు. ఒక జత కానీ ఒకటి కానీ యాడ్ అయినా తీసేసినే అక్కడ ఉత్తరవర్తనం జరుగుతాయని ఎగ్జాంపుల్ ఇదండి. ఇది బిందు ఉత్తరవర్తనానికి ఎగ్జాంపుల్. క్లియర్ కదండి. మనకి ఇక్కడ ఒక త్రికములో న్యూక్లియోటైడ్లో లేదా నర్ధనిక స్వరాల్లో మార్పు చెందితే యమనామాలు ఏ విధంగా మారిపోతే ఇచ్చాడు చూడండి. ఇది 16 UGU. చూడండి ఇక్కడ UUU అన్నాడు, అంటే దీని స్థానంలో యూ వెళ్ళిపోయింది. అప్పుడు ఏంటవుతుంది, ఫెనైల్ అయిపోయింది. జీ స్థానంలో సి వచ్చింది, అప్పుడు ఏమైంది, సెరీన్ అయిపోయింది. జీ స్థానంలో ఏ వచ్చింది, అప్పుడు ఏర్పడింది, టైరోసిన్ అయిపోయింది. చూడండి ఇది ఉందో, ఒక నర్ధనిక స్వరంగా మారితే యమనామాలో మారిపోతుంది. 16 అనేది జీ స్థానంలో యూ కానీ సి కానీ ఏ కానీ మారినప్పుడు యమనామాలే మారిపోనాయి. వాటి త్రికాలు వేరే యమనామాల సంకేతాలుగా మారిపోనాయి. ఇవే ఉత్తరవర్తనం అంటారు. ఉత్తరవర్తనం జరగడం వల్ల ఒక త్రికములో ఉత్తరవర్తనం జరగడం వల్ల యమనామాలలో మార్పు వచ్చేస్తుంది. ఇవి వ్యాధులకు కారణం అని చెప్పాడు. ఇక్కడ కొంచెం వద్దాం చూడండి. ఇక్కడ నార్మల్గా దీని స్థానంలో యూ స్థానంలో సి వస్తే 16. యూ స్థానంలో ఏ వచ్చింది అనుకోండి, స్టాప్ కోడన్ అయిపోద్ది. అప్పుడు యూ స్థానంలో జీ వచ్చింది అనుకోండి, ట్రిప్టోఫాన్ అయిపోద్ది. ఇదిగో దీని స్థానంలో ఇప్పుడు లాస్ట్గా దీని స్థానంలో ఇప్పుడు చూపెడతా చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. యూ స్థానంలో సి వచ్చిందనుకో అర్జినిన్, యూ స్థానంలో జీ వచ్చిందనుకో గ్లైసిన్, యూ స్థానంలో ఏ వచ్చిందనుకోండి సెరీన్. అలా యమైన ఆమ్లాలు అనేవి ఒక నర్ధనిక స్వరంలో మార్పు వచ్చినా యమైన ఆమ్లమే మారిపోతుంది. ఇవే ఏ ఉత్తరవర్తన, బిందు ఉత్తరవర్తనాలు లేదా ప్రేమ్సిప్ ఉత్తరవర్తనాలు అని అర్థం. క్లియర్ కదండి. క్లియర్. ఇది టోటల్గా జన్యు సంకేతం కోసం. మనం నెక్స్ట్ వీడియోలో అనువాదం ఎలా జరుగుతుందో డిస్కస్ చేద్దాం. అనువాదానికి మెయిన్ కారణం మనకు కావాల్సిన టీఆర్ఎన్ఏ అండి, అడాప్టర్ ఆర్ఎన్ఏ లేదా ద్రావణీయ ఆర్ఎన్ఏ, కరిగిన ఆర్ఎన్ఏ అంటారు. అనువాదం చెప్పినప్పుడు ఆ టీఆర్ఎన్ఏ కోసం వివరిస్తూ అనువాద వీడియో మనం ఈజీగా చెప్పుకుందాం. క్లియర్ కదండి. బాయ్.